ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ దయ లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. మనందరము కలిసి నూతన సంవత్సరపు పాటని మనం పాడుకుని మనందరము కూడా దేవుని వాక్యంలోకి మనము వెళ్దాం. దేవుని వాక్యాన్ని మనం వినక ముందు మనము కలిసి అందరం చప్పట్లతో సంతోషంతో మీరు పాడుకుని దేవుని మాయంపరుద్దాం, దేవుని ఘనపరుద్దాం. కొత్త సంవత్సరం వచ్చింది, క్రొత్త వాగ్దానం తెచ్చింది, క్రొత్త సంవత్సరం వచ్చింది, క్రొత్త ఆశలను తెచ్చింది. మన ఈ పాట పాడుకుని దేవుని ఘనపరుద్దాం. పరుద్దాం. దయచేసి అందరం చెప్పలు కొడదామండి. అందరం
హ్యాపీ 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 న్యూ ఇయర్. సంవత్సరం వచ్చింది, కొత్త వాగ్దానము తెచ్చింది. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త ఆశలను తెచ్చింది. అందరం చప్పట్లతో గతించెను, సమస్తము కొత్తవాయెను. చీకటి తొలగిపోయెను, చిరు దీపము నాలో వెలిగెను. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. చీకటి తొలగిపోయెను, చిరు దీపము నాలో వెలిగెను. చీకటి పోయెను, వెలుగే కలిగెను. పాతవి పోయెను, క్రొత్తవి ఆయెను. చీకటి పోయెను, వెలుగే కలిగెను. పాతవి పోయెను, క్రొత్తవి ఆయెను. హ్యాపీ 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 న్యూ ఇయర్. 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 కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త వాగ్దానము తెచ్చింది. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త ఆశలను తెచ్చింది. ప్రకృతి పరవశించెను, ప్రతి దినము ఆనందించెను. పరము నుండి ఆశీర్వాదమే భూమిపైకి దిగి వచ్చెను. ప్రకృతి పరవశించెను, ప్రతి దినము ఆనందించెను. పరము నుండి ఆశీర్వాదమే భూమిపైకి దిగి వచ్చెను. ఆనందం కలిగెను, ఆశీర్వదించెను. వాగ్దానమిచ్చెను, వరములు తెచ్చెను. ఆనందం కలిగెను, ఆశీర్వదించెను. వాగ్దానమిచ్చెను, వరములు తెచ్చెను. హ్యాపీ 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 న్యూ ఇయర్. 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 కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త వాగ్దానము తెచ్చింది. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త ఆశలను తెచ్చింది. నూతన వాగ్దానమే దేవుడు మనకిచ్చెను. నూతన నిరీక్షణ నాలో కలిగించెను. నూతన వాగ్దానమే దేవుడు మనకిచ్చెను. నూతన నిరీక్షణ నాలో కలిగించెను. సంతోషం కలిగెను, సమాధానం నిండెను. ఆనందం కలిగెను, ఆశీర్వాదం వచ్చెను.
కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త వాగ్దానము వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త ఆజ్ఞలను తెచ్చింది. యేసయ్య ఇచ్చిన కొత్త సంవత్సరం, యేసయ్య ఇచ్చిన నూతన సంవత్సరం, యేసయ్య ఇచ్చిన కొత్త సంవత్సరం, యేసయ్య ఇచ్చిన నూతన సంవత్సరం. హ్యాపీ 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 న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ 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 న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ 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 న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ 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 న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా సంతోషం, అద్భుతమైన పాటలతో దేవుని మహింపరుస్తున్నాం. మరొకసారి మీ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. నాకు తిరిగి చెప్పరా, సేమ్ టు యూ అనరా మీరు? ఓకే, విషింగ్ ద సేమ్. థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఇదే హ్యాపీనెస్ ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ఈ 2026 మొత్తం దేవుడు మనకి ఇవ్వాలని, ఒక దేవుని సేవకుడిగా మీకు నేను అట్టి సంతోషాన్ని మీరు పొందుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే మీకు జాయ్ఫుల్ హ్యాపీ న్యూ ఇయర్గా ఉండడమే కాకుండా ప్రాస్పరస్ న్యూ ఇయర్గా ఉండాలని కూడా, అంటే ఈ సంవత్సరం మీరు బహుగా వర్ధిల్లాలి, ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా. అలాగే ఈ సంవత్సరం మీకు ఒక బ్లెస్సింగ్ న్యూ ఇయర్గా ఉండాలి, అనగా ఆశీర్వాదముతో కూడిన సంవత్సరంగా మీకు ఈ సంవత్సరం ఉండాలి. సో జాయ్, హ్యాపీనెస్, దాంతోపాటు బ్లెస్సింగ్, దాంతోపాటు ప్రాస్పరస్. సో ఇటువంటి జాయ్ఫుల్ ప్రాస్పరస్ న్యూ ఇయర్గా ఉండాలి మన ఈ క్రొత్త సంవత్సరము. అంటే నిన్న మనం విన్నాము, యథార్థంగా మనం బ్రతకాలి. ఇంకెవరు మాట్లాడకండి, అందరూ చాలా జాగ్రత్తగా వినండి. పిల్లలు కొన్ని గాడ్ స్టోరీస్ ఉన్నాయి, వాక్యం అయిన తర్వాత వారు చెప్తారు. కనుక మీరందరూ చాలా జాగ్రత్తగా మీరు అందరూ వినాలని మనం చేస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో ఇంటిగ్రిటీ అనేది చాలా చాలా ప్రాముఖ్యము. ప్రజలు మనం చెప్పే బోధల కన్నా, మనం పాడే పాటల కన్నా, మనం చెప్పే సాక్ష్యాల కన్నా వ్యక్తిగతంగా ప్రజలు మనలను గమనిస్తారు అనే విషయాన్ని మర్చిపోకండి. సో మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది? ఇతరులకు చెప్పేవాడిగా ఉంటున్నావా, లేక నువ్వు చేసేవాడిగా ఉంటున్నావా? సో చాలా వాక్యాలు మనం చూసాం. ఈ క్రొత్త సంవత్సరం మనము దేవునిలో ఎలాగున్నాం, ఇంకా దేవునికి ఇష్టం లేని మనలో ఏమైనా ఉన్నాయా అనేది సరి చేసుకుని దేవునికి ఇష్టంగా బ్రతకాలి అని నిర్ణయించుకోవాలి. యునో వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ క్రిస్టియానిటీ? మరలా నేను ఈ ప్రశ్న వేస్తాను, దాన్ని మళ్ళీ తెలుగులో కూడా చెప్తాను. వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ క్రిస్టియానిటీ? అంటే క్రీస్తుకి క్రైస్తత్వానికి ఉన్న పోలిక ఒకటి చెప్తారా? క్రీస్తుకి క్రైస్తవులకి ఉన్న పోలిక మీరు మాట్లాడాలి. ఎవరు అటు ఇటు తిరగకండి. చాలా సమయం మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. కానీ అద్భుతమైన సాక్ష్యాలు చెప్పారు కొంతమంది, వారికి సమయం ఇవ్వాల్సి వచ్చింది. బట్ నౌ మనకి వాక్యం చాలా ప్రాముఖ్యం. మీకోసం గుంటూరు నుంచి వంట మేసని తీసుకుని వచ్చి మీకు అద్భుతమైన తేనేటి విందును మేము ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ అయిపోయిన వెంటనే వారు ఇక్కడ తీసుకుని వస్తారు. ఈ క్రొత్త స్థలంలో మనం అందరము కలిసి ఈ స్థలంలో ప్రార్థన చేసి మనం భోజనం చేయనే ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ స్థలము మరి బిల్డింగ్ ఉంటుందో
మరి దేవుడు ఏం చేయనే ఉన్నాడో, దేవుడి ఏర్పాటు ఏమై ఉన్నదో దానికోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలి. సో మీరందరూ కూడా ఈ స్థలంలో ప్రార్థన చేసి దేవుడు తన మహిమార్థంగా ఈ స్థలాన్ని ఆయన కొరకు వాడబడాలని, అనేకులకి బ్లెస్సింగ్గా ఉండాలని అందరూ ప్రార్థన చేయాలని నేను మీకు మనవి చేస్తున్నాను. చెప్పండి, ద యూనిక్నెస్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ క్రిస్టియానిటీ. క్రీస్తులో, క్రైస్తత్వములో ఉన్న ఒకటే పోలిక చెప్తారా? క్రీస్తులో, క్రైస్తత్వంలో ఉన్న ఒకటే పోలిక ఏంటి అంటే పరిశుద్ధత. చెప్పండి, ఏం చెప్పండి? పరిశుద్ధత. క్రీస్తులో ఏముంది చెప్పాలి అందరూ. మీరందరూ కొత్త సంవత్సరం అలర్ట్గా ఉండాలా, వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి మీరందరూ కూడా. ఇంకా మీరు 2025 లాగే ఉంటాము, 25 లాగేనే బ్రతుకుతామంటే దానివల్ల 26 రానండి, 27 రానండి, దానివల్ల ఉపయోగం లేదు. 2026 మీకు ఒక స్పెషల్ సంవత్సరంగా ఉండాలి. తప్పక దేవుడు 2026లో గొప్ప ఘనమైన కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు జరిగిస్తాడు. అయితే నేను చెప్పబోయే ఈ వాక్యాలు మీరు బహు శ్రద్ధగా మీరు విని దాన్ని పరిశోధించి దాన్ని ఆచరించి దాన్ని గైకుంటే తప్పక మీరంటారు, పరుగులు పెడతారు సాక్ష్యాలు చెప్పడానికి. 2026లో మరలా అయ్యగారు నేను చెప్తాను సాక్ష్యం, నేను చెప్తాను సాక్ష్యం, నేను చెప్తాను సాక్ష్యం, నా జీవితంలో దేవుడు ఇన్ని కార్యాలు చేశాడని మీరు ఇక సాక్ష్యాలకే సమయం అయిపోద్దేమో. నమ్మండి, ఒక దైవజనుడు ఏదైనా నోటితో ఒక మాట పలికాడు అంటే అది తప్పక నెరవేరుతుంది అని నమ్మండి. దైవజనులు ఊరకనే ఏది చెప్పరు, సరదాగా చెప్పరు. కనుక మీరు దయచేసి ఆ విషయాన్ని మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. సో అందరూ సర్దుకుని కూర్చోండి. ఇంకా 1-2 సీట్లు ఖాళీగా ఉన్నాయి అంతే. కనుక ఇక ప్లేస్ లేకపోతే ఎదురుకు వచ్చి కూర్చోండి. కొంచెం వాలంటీర్స్ చూసుకోండి, వెనక వచ్చే వారిని ఎక్కడ ప్లేస్లో సర్దండి, తర్వాత ఎదురుకు వచ్చి కూర్చోబెట్టండి. ఎందుకంటే మీరు నన్ను మధ్యలో డీవేట్ చేయకుండా వాక్యానికి పిల్లలు కూడా చాలా శ్రద్ధగా కూర్చున్నారు. కనుక మీరు చక్కగా మీరు ఆ వాక్యం వింటే త్వరగా మనం ముగించుకోవచ్చు. సో క్రీస్తులో ఏముందండి? మీరు మాట్లాడాలి. క్రీస్తులో ఏముంది? మరి క్రైస్తవుల్లో ఏముండాలా? క్రైస్తవుల్లో కూడా పరిశుద్ధత ఉండాలి. రెండు మ్యాచ్ అవ్వాలి. సో నువ్వు క్రీస్తు బిడ్డవి అంటే, నువ్వు క్రీస్తు చేత నువ్వు రక్షించబడ్డావు అంటే, నువ్వు యేసు రక్తంలో కడగబడిన వాడివైతే తప్పక మీలో పరిశుద్ధత చాలా అవసరం. ఇప్పుడు మా బైబిల్ కాలేజీలో మేము డాక్ట్రిన్స్ చెప్తాం, అంటే సిద్ధాంతాలు, వేదాంత విద్యలో మేము చెప్తూ ఉంటాం. ఒకటి న్యూమటాలజీ అంటే పరిశుద్ధాత్మ శాస్త్రం మీద మాట్లాడుతూ ఉంటాం. అలాగే ఎస్కిటాలజీ అనగా భవిష్యత్ శాస్త్రం, భవిష్యత్తు గురించి చెప్పబడుతుంది. అలాగే ఎక్లిషియాలజీ అంటే సంఘశాస్త్రం, సంఘము గురించి చెప్పబడుతుంది. మరి వింటున్నారా? సొట్రియాలజీ అంటే రక్షణ శాస్త్రం. డీమియాలజీ అంటే దయ్యం గురించి. శాటనాలజీ అంటే సైతాన్ గురించి. క్రిస్టియాలజీ అంటే క్రీస్తుని గురించి. బిబ్లియాలజీ అంటే బైబిల్ గురించి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటన్నిటితో పాటు ఇంకొక శాస్త్రం చెప్తాం. అదేంటో మీకు తెలుసా? ఆ శాస్త్రం పేరు ఏంటంటే అమర్షియాలజీ. అమర్షియాలజీ అంటే ఏంటంటే పాపపు శాస్త్రము. ఏ శాస్త్రం? పాపము గురించి ఒక శాస్త్రం ఉంది, పాపము గురించి వివరణ ఉంది. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్ ఈస్ నాట్ టాట్ ఇన్ అదర్ రిలీజియన్స్ యాజ్ ఇన్ క్రిస్టియానిటీ. పాపము గురించి మిగతా మతాల్లో చెప్పడానికి లేదు, కానీ క్రైస్తత్వంలో పాపము గురించి ఒక డాక్ట్రిన్ ఉంది, శాస్త్రమే ఉంది. అంటే మిగతా వాళ్ళు మీరు ఎలాగైనా బ్రతకండి, ఎలాగైనా జీవించండి, మీరు సంవత్సరానికి ఒకసారి వచ్చి గుడ్ బై చెప్పండి, హలో చెప్పండి, సరిపోద్ది అని కాంప్రమైజ్ అవుతారు. కానీ ఒక క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలా. క్రీస్తులో ఉన్న పరిశుద్ధత ప్రతి క్రైస్తవుల్లో కూడా ఉండాలి. ఆ పరిశుద్ధత ఎప్పుడు వస్తుందంటే నీలో
యథార్థత అనేది ఉన్నప్పుడు. సో ఇంటిగ్రిటీ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఇంటిగ్రిటీని 4 ముక్కల్లో మీకు చెప్పాను. ఒకటి, ఇంటిగ్రిటీ అంటే when the outside matches the inside, అంటే బయట లోపల ఏమవ్వాలి, మ్యాచ్ అవ్వాలి. బయటికి మాత్రం వందనాలు అయ్యగారు హ్యాపీ న్యూ ఇయర్ అనుకోవడం, లోపల తిట్టుకోవడం. నిన్న అయ్యగారు గంట చెప్పాడు, ఇప్పుడు 2 గంటలు చెప్తాడు, ఇంకా భోజనం ఎప్పుడు అంతా అని లోపల సనుక్కున్నాను. అదేమంటారంటే నీలో ఇంటిగ్రిటీ లేదని అర్థం. మీకు అర్థమైందా? నేను మిమ్మల్ని ఎప్పుడో వదిలేసేవాడిని. మీరు లేట్గా వచ్చి నన్ను ముగించమంటే ఎలా ముగిస్తాను? నేను మిమ్మల్ని 10 గంటలు రమ్మని చెప్పాను, మరి మీరు ఎన్ని గంటలకు వచ్చారో మీకు తెలుసు. కనుక ఇంత ఖర్చు పెట్టుకొని, ఇన్ని స్టేజ్ పెట్టుకొని, ఇంత అరేంజ్మెంట్ చేసుకొని, ఇంత సిస్టమ్ పెట్టుకొని భోజనాలు కనుక్కున్నారేంటి? దేవుని వాక్యం ప్రకటించడానికి. కనుక మీరందరూ కూడా శ్రద్ధగా మీరందరూ వినాలి. పక్కన ఎవరైనా పడుకున్నారనుకోండి, లేపండి. పక్కన ఉన్న వారిని కొంచెం అలర్ట్ చేయండి, చెప్పండి. అది కూడా సమస్య. కొంతమంది నేను ఎక్కడ నిద్రపోయానండి మళ్ళా మీ మీద కోప్పడచ్చు. కనుక భయపడకండి. ఓకే, కనుక అందరూ శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాను. ఆసక్తితో వినండి, సంతోషంతో వినండి, భారంతో వినకండి. నేనేదో చెప్పాలని కాదు. దేవుడు నా మనసులో, నా హృదయంలో దేవుడు పెట్టిన మాటలను మీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తున్నాను. నేను చెప్పడానికి కారణం ఎందుకు అంటే 2026 మీరు వర్ధిల్లాలి. ఆమె మెల్లగా చెప్తే అవ్వదు, గట్టిగా చెప్పండి. 2026 మీరు దీవింపబడాలి. 2026 మీరు వర్ధిల్లాలి. ఆమేన్. కనుక దాని సూత్రాలు చెప్తున్నాను ఈరోజు. మీరు వర్ధిల్లాలనుకుంటేనే, మీరు అభివృద్ధి అవ్వాలనుకుంటేనే, మీరు ఆశీర్వదింపబడాలనుకుంటేనే ఈ మాటలను జాగ్రత్తగా వినండి. దాని ప్రకారంగా నడడానికి తీర్మానం చేసుకోండి. సో అవుట్ సైడ్ ఇన్సైడ్ మ్యాచ్ అవ్వాలి. నేనైనా బయటికి మిమ్మల్ని వేషధారణ చెప్పి లోపల మీ గురించి తిట్టుకుంటున్నాను అనుకోండి, ఐఎమ్ నాట్ కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. నేను క్రైస్తవుని కాదు. కనుక ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు మొదటిగా అవుట్ సైడ్ మ్యాచెస్ ద ఇన్సైడ్, మొదటిది. రెండోది, డిఎల్ మూడీ గారు ఒక మాట చెప్పారు, క్యారెక్టర్ ఈస్ వాట్ ఎ మ్యాన్ ఈస్ ఇన్ ద డార్క్. చీకట్లో ఒక్కడిగా ఉన్నప్పుడు అతని జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా చాలా ముఖ్యం. సంఘములో ఉన్నప్పుడు ఒకలాగా ఉండొచ్చు, అందరూ ఉన్నప్పుడు ఒకలాగా ఉండొచ్చు, కానీ నువ్వు ఒంటరిగా ఒక్కడిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? పని మీద వెళ్తున్నావు, భార్య అని పిల్లలను వదిలిపెట్టి ఎక్కడికో పని మీద వెళ్తున్నావు, నువ్వు ఒంటరిగా ఉన్నావు. అప్పుడు నువ్వు ఎలాగ ఉంటున్నావు? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? అది ఇంటిగ్రిటీ అంటే అందరూ ఉన్నప్పుడు ఎలా బ్రతుకుతావో, ఎవరు లేనప్పుడు కూడా అలాగే బ్రతకడం అనేది యథార్థత. ఆమేన్. ఇది రెండోది. మూడోది, వాట్ ఈ సేస్ అండ్ వాట్ ఈ డస్ ఇస్ వాక్ అండ్ ఇస్ టాక్. అంటే అతడు ఏది చెప్పాడో అది చేస్తాడు. అంటే అతని మాట, అతని నడత ఒకటిగా ఉంటుంది. కనుక ఏదైనా మాట మీరు దొరికినప్పుడు ఆ మాటకి మీరు కట్టుబడి ఉండాలి. వింటున్నారా? ఇంకొక సహోదరి సాక్ష్యం చెప్తూ, అయ్యా ఇక నేను మానకొండ మందిరానికి వస్తానయ్యా, ఇక ఆయన మా బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు అయ్యా ఏదైనా మీరే ప్రార్థన చేయాలన్నా, ఏదైనా మీరే చూసుకోవాలయ్యా అని ఇందాక ఒక సహోదరి చెప్తోంది. ఆమె నమ్మకంగా మందిరానికి వచ్చి ఆమె నమ్మకంగా దేవుళ్ళో ఉంటే తప్పక ఆమె కోసం మనము తప్పక ప్రతిరోజు ఆమె కోసం ప్రార్థన చేస్తా అని మాట ఇచ్చాను. అంటే ఈరోజు మనం ఏదైతే మాట ఇస్తున్నామో, నోటితో ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని మనము అనుసరించాలి. ఇక బైబిల్ చూడకండి, నా వైపు చూడండి. అంటే నీ మాట, నీ నడత కూడా ఒకటిగా ఉండాలి. అది ఇంటిగ్రిటీ అంటే. అంతేకాదు, ఆయన బిల్లింగ్ గ్రామ్ గారు ఒక మాట అన్నారు, ఈజ్ ద సేమ్ పర్సన్ అలోన్ 1,000 miles away from home as is in the church or home. బిల్లీ గ్రామ్ గారు ఏమన్నారంటే, నువ్వు ఇంటి నుండి కొన్ని 100 మైళ్ళు దూరంలో ఉన్నా, నువ్వు ఇంటి నుంచి నేను రాజమండ్రి వెళ్తున్నాను, రాజమండ్రి వెళ్ళొచ్చు. నీ ఇంటి నుంచి విశాఖపట్నం వెళ్తాను, విశాఖపట్నం వెళ్ళొచ్చు. ఇంటి నుండి అమెరికా వెళ్ళొచ్చు, జపాన్ వెళ్ళొచ్చు, ఆఫ్రికా వెళ్ళొచ్చు. నువ్వు ఇంటి నుంచి దూరంగా వెళ్ళినప్పటికీ కూడా
నువ్వు ఇంటి దగ్గర ఎలా ఉన్నావో అంత దూరంలో కూడా నువ్వు అలాగే నువ్వు ఉండాలి. సో ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు యథార్థత అనేది చాలా చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని రాత్రి మనము విన్నాము. యథార్థత అంటే 4 ముక్కలు చెప్పాను. రేపు మరలా 2, 3, 4 తారీఖుల్లో మరలా ఇంకా వివరణగా మీకు ఇంకా మరి లోతైన విషయాలు మీతో చెప్తాను. యథార్థత అంటే నీ తప్పుని దాచిపెట్టకుండా ఒప్పుకోవడమే యథార్థత. దావీదు తప్పు చేశాడు, దావీదు పాపము చేశాడు, దావీదు మోసం చేశాడు, ఒక వ్యభిచారిగా మారాడు, ఒక నరహంతకుడుగా మారాడు, తన సైనికుడు భార్యతో శయనించాడు, వ్యభిచరించాడు, రాజు అయి ఉండి కూడా. అతడు రాజుగా దాన్ని కప్పెట్టుకోవచ్చు, దాన్ని ఎవరు ప్రశ్నించడానికి కూడా ఎవరు కూడా ముందుకు రారు, ఎందుకంటే ఆయన కింగ్ గనుక, రాజు గనుక. కానీ నాతాను ప్రవక్త వచ్చి నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది పాపము, నువ్వు దేవుని విరోధంగా పాపము చేశావు అని చెప్పినప్పుడు అతడు యథార్థంగా తన తప్పుని ఒప్పుకున్నాడు, బొంకలేదు, అతడు కప్పెట్టుకోలేదు. కనుక 2025లో ఏమైనా పాపాలు ఇంకా మీలో రహస్యంగా ఇంకా ఏమైనా మీలో ఉన్నాయేమో, యథార్థంగా దేవుడి దగ్గర ఒప్పుకోండి. నీ భార్య దగ్గర ఒప్పుకో అవసరం లేదు, నీ భర్త దగ్గర ఒప్పుకో అవసరం లేదు, మీ అయ్యగారి దగ్గర ఒప్పుకో అవసరం లేదు. నీ కోసం ప్రాణం పెట్టిన యేసై దగ్గర నువ్వు ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టుటే యథార్థత. ఇంతవరకు నా ఇష్టానుసారంగా బ్రతికాను, నా కుటుంబానికి నేను బాధకరంగా నేను బ్రతికాను, నా భర్తను బాధ పెట్టాను, నా భార్యను బాధ పెట్టాను, నా బిడ్డల్ని బాధ పెట్టాను, నా తల్లిని బాధ పెట్టాను, నా తండ్రిని బాధ పెట్టాను. ప్రభువా నన్ను క్షమించిన ఆయన, ఇక నుంచి నేను నీతిగా యథార్థంగా నీ కొరకు బ్రతుకుతాను. అలా మన జీవితాన్ని సరి చేసుకోవడమే యథార్థత అనే విషయాన్ని మనము విన్నాము. అలాగే యథార్థంగా బ్రతకమని దావీదు కుమారుడైన సొలొమోనుతో దేవుడు చెప్తున్నాడు. నీ తండ్రి అలా యథార్థంగా బ్రతికాడు, నువ్వు అలాగా బ్రతుకుతే నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను. అంటే నీ సంతానాన్ని నేనేం చేస్తాను, ఆ సింహాసనాన్ని వదిలిపెట్టకుండా వారు సింహాసనం మీద కూర్చుంటారు. కొట్టాలి గట్టిగా చప్పట్లు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు యథార్థంగా ఉంటే నీ బిడ్డలకు కూడా అది ఆశీర్వాదం, నీ మనవలు నీ మనవరాళ్ళకి కూడా ఆశీర్వాదం. కనుక నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా మారుతావు. సో యథార్థత అనగా మన తప్పులు ఒప్పుకొనుట. రెండవది యథార్థత అంటే మనము కీర్తనలు 15 అధ్యాయం చూసాం. మరలా ఒకసారి తిరుగుదాం. కీర్తనలు ఒకసారి రివైజ్ చేద్దాం. కీర్తనలు 15 అధ్యాయము ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 15 అధ్యాయము యథార్థమైన ప్రవక్తన చూడండి. కీర్తన గ్రంథం 15 మొదటి నుంచి చదవండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా పలుకువాడే. అంతే. ఈరోజు యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన గుడారములో అతిథిగా ఉండాలంటే నేను చెప్పాను మీకు, సూర్యుడు పార్టీ ఇచ్చాడట, అందరినీ రమ్మన్నాడు. అందరూ చాలా ఉత్సాహంతో వెళ్ళడానికి ఇష్టపడ్డారు. కానీ ఎవరైనా సూర్యుడు సమీపించగలరా చెప్పండి? ఆ పార్టీలో కూర్చోగలరా? మరి సూర్యుడి దగ్గరే కూర్చోలేని మీరు మరి కోటి సూర్య తేజస్సు కలిగిన దేవుడి దగ్గర సమీపించగలరా మీరు? కానీ ఆయన దగ్గర కూర్చోవాలంటే మనలో ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే, మనకు ఉండవలసిన అర్హత ఏంటి అంటే యథార్థత. యథార్థత అంటే అక్కడ రాయబడింది నీతిగా నడుచుట. యథార్థత అంటే నిజము పలుకుట. ఏం పలకాలి? నిజం పలకాలి. కొంతమంది నోరిప్తే అన్ని అబద్ధాలే. ఎందుకమ్మ ఈ దారిలోకి వచ్చావంటే దానికి ఏదో కథ చెప్తారు. ఎందుకు చిన్నదానికి అబద్ధం ఆడుతావు? ఎక్కడున్నావంటే ఇంకోండి ఒక 2 నిమిషాలు మీ దగ్గర ఉంటానంటాడు, ఇంటి దగ్గర ఇంకా బయలుదేరలా. చెప్పండి, కొంతమంది నా దగ్గరే ఉంటారు, ఎక్కడున్నామంటే చిట్నగర్లో ఉన్నాను, ఇంకొక 2 నిమిషాలు వచ్చేస్తానంటాడు.
అలా చెప్పకపోతే మళ్ళీ ఫీల్ అవుతారండి. యథార్థత అంటే ఏమిటి అంటే ఏ చిన్న విషయంలో కూడా అబద్ధాలు ఆడ అవసరం లేదు. నిజం పలకాలి, నిజం మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి. నాకు నా బంధువుల కన్నా నేను సంఘాన్ని దేవుడి తర్వాత ఎక్కువగా నేను ప్రేమిస్తాను. అది నా హృదయంలోనే చెప్తున్నాను. ఇక్కడ ఉన్నవారు మేము కూడా సంఘాన్ని, భక్తుల్ని అలాగే విలువగా ఎంచుకుంటాము అన్నవారు చప్పట్లు కొడతారా? మీ చప్పట్లు యథార్థమైనవి అయితే దేవుడు సంతోషిస్తాడు. ఈరోజు దేవుని బిడ్డలు మనం ఏది మాట్లాడినా, చప్పట్లు కొట్టినా ప్రతిదీ నిజం మాట్లాడాలి, నిజం మాట్లాడాలి. దాపరికాలు ఉండకూడదు, కుళ్ళు కుశుద్ధం ఉండకూడదు, లోపల ఒకటి బయట ఒకటి ఇటువంటి జిమిక్కులు వేషధారణ ఉండకూడదు. కొత్త సంవత్సరం అభివృద్ధి అవ్వాలంటే నీలో యథార్థమైన జీవితం ఉండాలి. ఇంకా రాయబడింది, అట్టివాడు నా